అన్నిటి అదేం 4000 పింఛన్ తీసుకుంటున్నావా? ఇల్లు పన్ను అటువన్నీ కట్టినా సెక్రటరీకు. హ్మ్. మా ఇది కట్టుబట్టే కట్టినా. హ్మ్. నల్ల బిల్లు కట్టుబట్టే కట్టినా. అగో రేవంత్ రెడ్డి 4000 పింఛన్ ఇస్తా అనగానే రేవంత్ రెడ్డి 4000 రేవంత్ ఎందుకే? కోపం వస్తుంది నాకు. పింఛన్ లేక ఇంతవరకు పింఛన్ ఎవడన్నా ఉంటే అవును. ఆ, ఎంత మాట అంటే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఇస్తానన్నోడు ఇవ్వాలి. హ్మ్. నేను కాళ్ళు రెక్కలు లేవా, హ్మ్. మరి ఎక్కడ పోవాలి? హ్మ్. గజ్జపు హ్మ్. ఆ, కాలు రెక్కలు పింఛన్ ఇస్తా అని. ఆ, ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎవరిని ఆడుకోవాలి? చిప్ప పట్టుకొని గుట్టకాడ అడక తింటున్నా. ఒరేయ్ ఇప్పుడు తీసుకుంటా 2000 మేము వచ్చినాక తీసుకుంటా 4000 ఇస్తామనే గానీ. ఇప్పుడు ఇప్పుడు చెల్లెళ్ళకి మళ్ళీ 4000 ఇస్తామన్నారు. అడిగే 2000 ఇస్తుండ్రి. హ్మ్. అట నాకైతే మొత్తమే లేవా. మొత్తమే లేదు. ఆ, భూమి గిట్ట ఏమన్నా ఉన్నదా నీకు? భూమి లేదు, గీమి లేదు, ఏది లేదు నాకు. ఏది లేదు. ఏది లేదు, గుట్టకాన్ని అడక తింటున్నా. అయ్యో. ఆ, ఇంతకుముందు ఏం పని చేసేది? ఇంతకుముందు జీతం రెక్కలు చేసుకునేది. జీతం ఉంచుకున్నాను. జీతం నీ అసలు వాళ్ళు ఆసాం దగ్గర జీతం ఉన్నా. ఇప్పుడు చేత కాకుండా అయింది. ఎవరు దేకుతారు నన్ను ఇప్పుడు? పింఛన్ ఇచ్చినా జర ఆసరా పింఛన్ ఇచ్చినా కానీ ఓ నెలలు పొద్దు ఉన్నాయేమో. ఈ వరకు 30 కిలోల బియ్యం అని ఇచ్చేది గరీబోడు అని. ఆ 30 కిలోల బియ్యం కట్ చేసిర్రు. 6 కిలోలు ఇస్తారు ఇప్పుడు. నా భార్య లేదు. ఇప్పుడు ఏంది నా బతుకు గజ్జపు. ఇప్పుడు మరి పింఛన్ కూడా ఇస్తలేరు కదా, ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి? పింఛన్ రాయితే ఆయన అభిమానం ఉండి రాసినట్టు, లేకపోతే పోయినట్టు అంతే. ఇక ఆయన పింఛన్ ఇచ్చేదాకా నేను ఉంటానా? ఓ ఎన్నికల ముందు చాలా చెప్పిండు కానీ ఫ్రీ కరెంట్ ఇస్తా, కరెంట్ ఇస్తా, రుణ మాఫీ చేస్తా, అదేంటిది రైతు బంద్ చేస్తా, గ్యాస్ సిలిండర్లకు మేము 500లకు సిలిండర్ ఇస్తా, అది మస్తు చెప్పిండు. ఆయన చెప్పండి చెప్పినట్టు చేస్తుండ మరి? ఏది నాకైతే ఏది లేదు. మా ఊళ్ళో మా గూడెంలో కూడా లేదు అట్లా. ఈ ఊర్లో కూడా వస్తలేదు. లేదు, ఏడ వస్తలేదు. మరి నమ్మించి మోసం చేసిరా? ఎట్లా ఏం చెప్తా కాంగ్రెస్? నమ్మించే మోసం చేసిరు, బరాబరి మోసం చేసిరు. టీఆర్ఎస్ ఉన్నాక నన్ను ఆడికాడికి చేసేది. మంచిగా చేసేది అప్పుడు. జరా ఏదన్నా చెప్తే ఏదన్నా పని కావాలంటే అయ్యేది. ఇప్పుడు ఏ పని అయితే లేదు మాకు. రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తుంది? ఏం రేవంత్ రెడ్డి గురించి ఇక అది ఆయన దయా. ఇక నాకు పింఛన్ ఇస్తాడా, లేకపోతే ఇక వద్దనుకుంటాడా, ఏమనుకుంటాడో ఇక ఆయన ఇష్టం. ఇక నా కొడుకులు కొమ్మలు అయ్యో ఇప్పుడు వీళ్ళందరినీ అడుగు. నేను గుట్టకాడ అడక తింటున్నా. అది బాధ నాకు. అప్లై చేసుకున్నావు పింఛన్కి అప్లై చేసుకున్నా. మీ సేవ కాడికి పోమంటే పోయినా, వీడికి ఊళ్ళే గ్రామ పంచాయతీ కాడికి పోమంటే పోయినా, ఇన్ని తీర్లో పోయినా, సెక్రటరీ దగ్గరికి పోయినా. అది రాస్తున్నాం అంటుండ్రు, రాస్తలేరు, వేసలేరు, ఏది లేదు. ఇల్లు పన్ను కట్టు తాత అంటే ఇల్లు పన్ను కట్టిన 1500 అయితే 1700. 1700 అయితే కట్టిన. నల్ల బిల్లు కట్టమంటే కట్టిన. మరి ఇంకేం చేయాలి? నా దగ్గర ఏముండే బయటకే కట్ట, ఇంకా ఏం చేయాలి? గది బాధ కాలే. ఎట్లా మరి 8 ఏళ్ళు అవుతుంది మంచిగా చేస్తున్నా రేవంత్ రెడ్డి పాలన, ఏం చెప్తా? ఏం చేస్తలేడు నా ఇక్కడ అయితే. ఇక్కడ మా ఏరియాకి అయితే ఏది లేదు ఇప్పుడు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, గ్యాసులు సున్నా చేసిండు, ఇవన్నీ సున్నా చేసిండు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు కానీ వేడ ఫ్రీ. ఇంకా మళ్ళీ 2 గంటలు ఉంది అప్పుడే కరెంటు. 2 గంటలు లేదు. మహిళలకు 2500 ఇస్తాను, మహిళలకు 2000 ఇస్తానన్నాడు. ఇళ్ళకి ఇస్తానన్నాడు, అందరికి ఇస్తానని మోసపోయి అంత బోకరు. అంత బోకరే ఆయన. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు కానీ 2 లక్షలు ఏం చేస్తలేడు. 1 లక్ష చేస్తాడట, అది కొంతమందికే. ఎవరికి ఒకరిద్దరికి ఏం చేస్తాడో. గంతే అయ్యా.